ఖుషి లేదా హారిక ఇద్దరు ఎవరో ఒకరు రైట్ 2 AM కి 1 అవర్ నించోాలన్న. మధ్యలో ఎవరెవరు వచ్చినా ఇంటికాడ కాదు, రోడ్ పైన, మెయిన్ రోడ్ పైన. ఆటో వస్తుంది, నాకు భయం అవుతుంది. ఎవరన్నా ఇక్కడ నించోండి, నాకు భయం అవుతుంది నిజంగా. మనుషులు నించోంగల డబ్బులకే నించుంటారా? అడగాలనిపిస్తే మీ ఇంట్లో అక్కచెల్లెలు ఎవరు లేరా? నువ్వు మాట్లాడకు, అర్థమైందా? వెళ్ళు ఫస్ట్, వెళ్ళమన్నప్పుడు ఇడికించు. నీకెందుకు అయ్యా మీరు వండి ఇక్కడికి మీరెందుకు డ్రాప్ చేస్తాను? నన్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. నన్ను ఎందుకు తీసుకెళ్తారు? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు డేరు జూనియర్స్ సీనియర్స్ కి ఇస్తున్నారు. ఏం డేర్ ఇస్తున్నాం? సో ఈరోజు మేము సీనియర్స్ కి అయితే ఏం డేర్ ఇస్తున్నాం అంటే, ఇప్పుడు ఖుషి లేదా హారిక ఇద్దరు ఎవరో ఒకరు రైట్ 2 AM కి 1 అవర్ నించోాలన్న. మధ్యలో ఎవరెవరు వచ్చినా ఇంటికాడ కాదు, రోడ్ పైన, మెయిన్ రోడ్ పైన. ఎవరు మధ్యలో వచ్చినా బైక్స్ పైన ఆడపిల్లలు నించుడు ఇది ఒక డేరారా? మాకు ఇవన్నీ చెప్పలే అన్న. దాంట్లో మేమేం చేయాలి? మీరేం మీకు వీళ్ళకి అర్థమైపోతుంది. ఏం చేయాలంటే, ఆమె నుంచి ఉంటది కదా, మీరు దూరం నుంచి వీడియో తీయండి. సపోజ్ ఇప్పుడు బండి పైన అది కాదు, ఎవరైనా బండి పైన వచ్చి వీళ్ళతో రూడ్ గా మాట్లాడినా కూడా మీరు రెస్పాన్స్ ఉంటారా? నేనుంటా. మీరు చేసిన కదా, మన కానీ బొబ్బు కానీ ఇట్లా ఎవరైనా వచ్చి వీళ్ళతో మాట్లాడతారు అంతే. నైట్ చూసుకోవచ్చు, సరేనా? సరే, ఇప్పుడైతే డేర్ చేయడానికి అయితే పోతున్నాం. సో మొత్తానికి అయితే మనము సాయంత్రం నుంచి మధ్యాహ్నం నుంచి వెయిట్ చేసినాం డేర్ చేయడానికి రాత్రి. సో హారిక సో ఖుషిని అయితే క్యాన్సిల్ చేసి హారిక అయితే పెట్టినాం మనము. డేర్ చేయడానికి నువ్వు మస్తు అంటే లైక్ ఎవరైనా రూడ్ గా మాట్లాడినా మిస్బిహేవ్ చేసినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ? ఇట్లా కొడతా, ఇట్లా గుద్దేస్తావు. ఎందుకంటే నైట్ టైం ఎందుకంటే నైట్ టైం ఎవరన్నా ఒక అబ్బాయి ఒక అమ్మాయి చూసినాక అదే ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా ఉందంటే తెలుసు కదా, రూడ్ గా బిహేవ్ చేస్తారు తెలుసు. చూద్దాం, ఆమె ఆ డేర్ కి ఒప్పుకుంది. ఇంకా ఖుషిని జరిపి ఈమె దగ్గర ఎవరు చేసినా సరే ఈ మొక్క ఒక ఆమెనే ఉండాలి. హ్యాండిల్ చేయాలి. మీరు ఎవరు చేస్తా, నువ్వు చూస్తా 1 అవర్ 1 అవర్ సరేనా? సరే, ఇప్పుడైతే పోదామా. ఇప్పుడైతే హారికని ఇక్కడ నుంచి పెట్టడానికి రోడ్డు మీద తీసుకొచ్చాం. నువ్వైతే నుంచో, ఎవరు వచ్చినా నువ్వే హ్యాండిల్ చేసుకో, సరేనా? ఎవరైనా వస్తే మీరు రండి. అది వీళ్ళకైతే డేర్ ఇచ్చినాము, ఎట్లా వేస్తారేమో చూసాం. కొంచెం భయం ఉంది, బట్ చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఆటో వస్తుంది, నాకు భయం అవుతుంది. ఎవరన్నా ఇక్కడ నించోండి, నాకు భయం అవుతుంది నిజంగా.
ఒకటి అవుతుంది, నాకు కూడా తెలుసు ఒకటి అవుతుందని. ఉట్టిగానే ఇంచునా ఎన్నో ఒక దగ్గర, మీకెందుకు? ఎవరన్నా తిరగని ఎందుకు? నా ఇష్టం, నేను నిన్న నించుంటాను. అవును మీరు చెప్తున్నారు, బట్ నా ఇష్టం, నేను నించున్నా. పొండి మీరు ఇడికెంచి, మీకెందుకు? మా సేఫ్టీకి మేము రావద్దా? మంచిగా చెప్తున్నాం కదా. పొండి ఇడికెంచి, పొండి. ఎందుకు పోతామక్క? చెప్తున్నాం ఇంటికి పోవని చెప్పి. సరే వెళ్తా, మీరు వెళ్ళండి. మళ్ళీ ఇద్దరు పోరోళ్ళు వచ్చిరన్నా. ఊరోళ్ళు కూడానా? మన ఆడపిల్లలు అంటే ఇంతుంది రోడ్డు మీద ఇట్లా. కాబట్టి అందుకే నైట్ టైం ఎవరు ఆడపిల్లలు బయటకు రావద్దంట. చూడనా ఏజ్ అలా చూడనా, యంగ్ పోరోళ్ళలా ఉన్నారు వాళ్ళు. నా ఇష్టం. A few moments later. హలో, ఏం చూస్తున్నాయినా? నీకెందుకు? ఇదా చూసుకున్నట్టయితే అక్కడ వచ్చిరా అంటే ఏందెంత? అదే ఎంత ఎంత కావాలని ఇప్పిస్తా. ఏంది నువ్వు నాకు ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? డ్రాప్ చేయాలా? నువ్వెందుకు డ్రాప్ చేస్తావు నన్ను? అది సింగిల్ ఉన్నాడు కదా, సింగిల్ ఉంటే డ్రాప్ చేస్తావా? సింగిల్ ఎవరంటే వాళ్ళకి డ్రాప్ చేస్తావా? ఏదో ఒక్క సింగిల్ వెయిట్ చేస్తా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఎక్కడ వాళ్ళు చెప్పండి. నీకెందుకు అయ్యా? నువ్వు వెళ్ళు, నీ దారిలో నువ్వు చెప్పి ఎంత కావాలని ఇస్తా. నువ్వెందుకు ఇస్తావు నాకు? ఎట్లా కనిపిస్తురా నీకు? తీసుకో, ఎంత కావాలో చెప్పు. ఎంత వద్దయ్యా, మీరు వెళ్తే చాలు, వెళ్ళు. ఏంటారు అప్పుడు అదే ఇప్పుడు మీకెందుకు? నేను ఎక్కడన్నా ఉంటా, ఇక్కడ ఉన్నా కదా, వెళ్ళు ఫస్ట్. ఊరికోసం వెయిటింగా? ఎవరి కోసం కాదు, నువ్వు వెళ్ళు. అవును, మనం డ్రాప్ చేస్తా. మీరేం డ్రాప్ చేయాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళు. మేడం ఎందుకు నేను అట్ట వెళ్తే అట్టేస్తున్నావు? వెళ్ళు నువ్వు. చెల్లి లేగలేమన్నా అన్న, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇంకల్ కోత చెప్పండి మేడం, ఎంత ఇస్తా. హలో, కరెక్ట్గా మాట్లాడు, అర్థమైందా? కరెక్ట్గానే మాట్లాడుతున్నా. మనం డ్రాప్ చేయాలి. ఏడా డ్రాప్ కూర్చోండి కూర్చోండి. మనుషులు నించోంగల డబ్బులకే నించుంటారా? ఏదో అడగాలనిపించింది. అడగాలనిపిస్తే మీ ఇంట్లో అక్కచెల్లెలు ఎవరు లేరా? రూడ్గా మాట్లాడకండి అట్లా. నువ్వు మాట్లాడకు, అర్థమైందా? వెళ్ళు ఫస్ట్, వెళ్ళమన్నప్పుడు ఇడికించి యూసెన్స్ చేయకండి ఇక్కడ వచ్చి. రోడ్ల మీద నించుంటారు, మళ్ళీ అడుగుతారు. హలో, చక్కగా మాట్లాడు, అర్థమైందా? మీ ఇంట్లో కూడా అక్కచెల్లెలు ఉంటారు కదా. అవునవును, వెళ్ళు వెళ్ళు. నాకు భయం వేస్తుంది, తొందరగా ఇంకా 1 అవర్ అయితే అయిపోద్ది. నేను ఆల్రెడీ 28 మినిట్స్ నించున్నా అనమాట. ఇంకొక 1 అవర్ నించుంటే నా డేర్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నించున్న 1 అవర్కే నాకు గుండె ఇట్లా కొట్టుకుంటుందైనా నేను ధైర్యం చేసి నించున్నా. A few moments later. నీకెందుకు? ఈ నైట్ ఇక్కడ ఏం చేస్తున్నావు? నా ఇష్టం, మీరెవరు అడగడానికి? ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు? నా ఇష్టం అండి, మీరెవరు అడగడానికి? మళ్ళీ వచ్చిందన్న. సో ఒక ఆయన అయితే బండి తీసుకుని ముందరికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇక మాట్లాడుతుంది ఇంకా ఆడేమన్నా అట్లా ఉండదు.
ఇక్కడేం చేస్తున్నావు? నా ఇష్టం అండి, మీరు ఎవరు అడగడానికి నన్ను. ఇంత నైట్ ఇక్కడేం చేస్తున్నావు అని. స్టాండ్ వేసిన బండి పక్కన పెడుతున్నాను నేను. ఇంకా ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారు? రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి రండి, నేను డ్రాప్ చేస్తాను. మాట్లాడండి. మీరు ఎందుకు నన్ను డ్రాప్ చేస్తారు? వెళ్ళండి. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంత రాత్రి? రండి రండి, డ్రాప్ చేస్తారండి. రండి, డ్రాప్ చేస్తారండి. ఫస్ట్ వద్దులండి, మీరు ఎవరు నన్ను మర్చిపోవడానికి? డేరా నవ్వరు పోద్దు మధ్యలో చెప్తారు. నేను పోతారా? నీ పోరుంటే పోవాను, నీ పోరుంటే పోవా? అసలు మీరు ఎవరు నన్ను ఎందుకు డ్రాప్ డ్రాప్ చేస్తారండి. చేస్తారు? నేను వెళ్తా. రండి, డ్రాప్ చేస్తారండి. మీరు ఎందుకు నేను డ్రాప్ నన్ను ఎందుకు చేస్తానండి. డ్రాప్ చేస్తారు? మీరు నేను డ్రాప్ చేస్తారండి. అవసరం లేదు, నేను వెళ్తా. ఏం చేస్తున్నావు? చేతులు ఎందుకు మీరు ఎవరు అసలు? చేతులు ఎందుకు వేస్తున్నావు? దగ్గర దింపుదామని వస్తున్నాను. నేను ఇట్లా వెళ్తుంటే ఇక ఒక్కదే పరిచయం ఉందా మేమన్నా? పరిచయం నేను ఇట్లా వెళ్తుంటే నేను ఇట్లా వెళ్తుంటే ఒక్కదే నిలబడ్డది. నేను దింపుదామని, నేను ఒక్కదే ఉంది ఇంటి దగ్గర దింపుదామని వచ్చిన. తెలియదు ఈ అమ్మాయికి ఇట్లనే అరే వస్తా అన్నా, మీకేం అవసరం? మీకేం సంబంధం ఉంది? సంబంధం కాదు, అడుగుతున్నాము. నేను వస్తా అన్నా, వస్తా అంటే తీసుకెళ్తున్నాను. మీకేం అవసరం? వస్తానావా? అసలు నన్ను అసలు మీకేం అవసరం? మీకేం అవసరం? ఉందో లేదో మేము చేతులు ఎందుకు వేసినావు? నువ్వు చేతులు ఎందుకు వేసినావు? ఫస్ట్ చేరవలేసిరు. నువ్వు అన్నావా మీరు ఎవరని అడుగుతున్నావు కదా? మీరు అడుగుతున్నావా? తాళం తీసుకోతా. ఏమంటుండ వచ్చి వస్తావా రావా మేము మాట్లాడుతుండే చేయబట్టి లాగేస్తుంది. అరే నాకు భయం వేస్తుంది, పొడ్డి ఇంకా 20 minutes ఉంది. ఇంకా 20 minutes అయితే డేర్ అయిపోతుంది. అరే ఏం డేర్ ఇచ్చిరో ఏమో కానీ నాకైతే లైక్ భయం 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 ఉంది. హాయా నా ఇష్టం, మీరు ఎవరు అడగడానికి? అందుకే అడుగుతున్నా. నా ఇష్టం, ఎక్కడైనా నుంచి ఎక్కడి నుంచి అక్కడ పోయి మీరు అడగాల్సిన పని మీకు ఏమైనా ఉందా? అడుగుతున్నా, ఇక్కడ నిల్చున్నావా? నా ఇష్టం, నేను ఎక్కడైనా నుంచి ఉంటా, మీరు ఎవరు అడగడానికి? మీకు ఎందుకు అయ్యా మీరు బొండి ఇక్కడికి ఏంటి? మీరు ఎందుకు డ్రాప్ చేస్తాను? నన్ను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నన్ను ఎందుకు తీసుకెళ్తారు? అట్లా ఇస్తున్నా నాకు అర్థమైతే లేదు. నీ స్పీడ్ బ్రేకర్లు మేమైతే
అన్న పోతాను దొరకలేదు. స్పీడ్ పోనీ అసలు ఇంత సొసైటీ వాళ్ళైతే బండి మీద ఎక్కించుకొని వెళ్ళిపోతారు. అదే గల్లీ చూడు ఏడ దొరకలేదు, ఏడ కనబడలేదు. వాళ్ళు పోతారు నా స్పీడ్ ఒకటే పోతురు. 6 రోజులు చూసిన ఇంత ఖాళీ ఉంటాయి ఓన్లీ ఒక్కటే ఒక కారు ఒక బండి అట్లా వస్తున్నాయంటే నైట్ టైం చూసుకున్నట్టయితే ఏమో కనబడతలేదు. గల్లీ చూడు బాబు, అరే బాబు జల్దిరా నేను చెప్పినా బాబు అని అమ్మ అన్నా నువ్వు ఇట్లాంటి డైలీ ఇస్తే ఎట్లానా మీరు ఎప్పుడు వాళ్ళు పోతే రాడికి స్పీడ్ బ్రేకర్లు ఉన్నానే బ్రేక్ కొట్టకుండా పోతున్నా. అరే బగాయించురి బగాయితే అరే మట్టి పడుతుంది మెల్లవని కొనలకే జల్దిరా చూడు ఇలా కనబడుతున్నా వెళ్ళిపోతున్నాడు బండ్లు పక్కన కొట్టు జల్ది. ఎంత స్పీడ్ అయినా దొరికేదా ఏదేదో కలిగి వదిలేసుకో. రోడ్డు కూడా మొత్తం వాటర్ నా నోట్ల జల్లి వాడి ముంగల్కలో ఒక ఆపుడు బండిని ఏం కాదు ఓన్లీ బండి పోవాలా ఆడి కాదా అది కన్నా పాప ఆమెకి బలం కూడా లేదన్న కొనుక్కోవడం ఎక్కించేసి ఉడకండి ఏడిపోయారన్నా దొరకలేరు వీళ్ళు. అరే బబ్బు వాడు ఏడిపోయాడు. ఎవరికి అడిగినా ఎవరు చెప్తలేరు. గల్లీ కూడా అనబడతలేదు. ఏళ్ళలో గల్లీలలో పోతున్నామంటే పోతున్నాం. కప్పర్ కూడా అన్నా రైట్ కొట్టు ఏడిపోయాడు రైట్ కొట్టు. ఆ టైం చూసిరా మొత్తం అసలు ఏం లేదు బండి కూడా ఏదో ఏడు ఎటు పోయినా ఏందన్నా ఇట్లాంటి డేలు కాదన్నా మరి సొసైటీ ఉంటా అన్న ఆ చేతి పట్టుకొని ఎంత ఫోర్స్గా గుంజుతాం చూసినావా అన్న గుంజి ఎక్కించుకుంటాను ఆమె ఎక్కలేదు. ఎందుకంటే ఆమె ఎక్కదు ఎవరు బండ్లు కూడా ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బలవంతంగా గుంజేసి ఎక్కించేసి ఆమెని అన్న తేడా తోలాడుతారా అన్న. అరే బాబు మాట్లాడతలేవు చెప్పిరా నేను ఓదని చెప్పిరా బాబు ప్లీజ్ రా పోలీస్ స్టేషన్ పోదామా.